Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే పపాయ హార్వెస్టింగ్కి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే పపాయ హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది అంటే 4 to 5 months ఆఫ్టర్ ఫ్లవరింగ్, అంటే పూత దశకు వచ్చిన తర్వాత 4 నుంచి 5 నెలల తర్వాత మనకి హార్వెస్టింగ్ అనేది వస్తుంది, అంటే పంట కోతకి వస్తుంది. పపాయ హార్వెస్టింగ్ వచ్చిందని మనం రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటంటే కలర్ చేంజ్. ఫస్ట్ ఏంటంటే పచ్చడికాయ ఉంటుంది కదా, ఆ పచ్చ కలర్లో నుంచి సగం వరకు పసుపు రంగులోకి మారిందంటే అది హార్వెస్టింగ్ వచ్చిందని అర్థం. ఇంకోటి ఎలా తెలుసుకోవాలంటే లేటెక్స్ వల్ల. పచ్చడికాయకు లేటెక్స్ కారుతుంది కదా, లేటెక్స్ అంటే తెలుసు కదా, పాలవాలే ఉంటుంది. పచ్చడికాయకి పాలవాలే కారుతుంది. మనం ఎప్పుడన్నా గీతలాగా పెట్టినప్పుడు అది మనకు దాని నుండి మనకు పాలవాలే వస్తుంది. దాన్ని మనం లేటెక్స్ అంటాం. ఈ లేటెక్స్ అనేది ఎప్పుడైతే వాటర్లోకి మారుతుందో అప్పుడు ఇది హార్వెస్టింగ్ వచ్చిందని అర్థం. సో ఈ విధంగా మన పపాయ హార్వెస్టింగ్ వచ్చిందని తెలుసుకోవచ్చు. మీరు మరింత పపాయ సాగు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను పపాయ కల్టివేషన్ గురించి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.